ప్రైజ్ ద లార్డ్. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. డైలీ బెడ్ కార్యక్రమం ద్వారా వస్తున్నటువంటి షార్ట్ మెసేజ్లు చూస్తున్నటువంటి ప్రియమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయలు పక్షాన నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారు కదండి? సరండి, మంచిది. మరి దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ప్రతిరోజు మరి షార్ట్ మెసేజ్ల మీద వింటున్నారు చాలామంది. మరి కొంతమంది ఫోన్ చేసి కూడా చెప్తున్నారండి. మాకెంతో సంతోషం అనిపిస్తూ ఉంది. మా ప్రయాస దేవుని కొరకు, మా ప్రయాస వ్యర్థం అవ్వట్లేదు. దేవుడు అనేకుల హృదయాలను ఈ వాక్యాల ద్వారా తట్టుచున్నాడని మేము నమ్ముతూ ఉన్నామండి. సరే అండి, మరి వాక్యం చదువుకుందాం. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదండి? యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నానండి. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకొడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఏమని చెప్తున్నాడండి మన భక్తుడైన అపోస్తలుడైనటువంటి యోహాను మనతో అనంటే, ఈ లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఒకవేళ ప్రేమిస్తే వారిలో ఎవరి ప్రేమ ఉండదట? తండ్రి ప్రేమ, యేసయ్య ప్రేమ వారిలో ఉండదు. చూడండి, లోకాన్ని ప్రేమిస్తాము, దేవుని ప్రేమిస్తామని అంటున్న వారు చాలామంది ఉంటారు కదండి. మన సంఘాలలోనే మనకు కనబడుతూ ఉంటారు, క్రైస్తవులోనే కనబడుతూ ఉంటారు. లోకాన్ని ప్రేమిస్తారు, ఇటువైపు మందిరానికి వస్తారు, చక్కగా పాటలు పాడతారు, అన్నీ బాగానే చేస్తారు, కానీ లోకాన్ని కూడా ప్రేమిస్తూ ఉంటారు. ఒకరోజు ఓ తల్లి మా దగ్గరికి వచ్చిందండి, శుభలేఖ తీసుకొని, పెళ్లి పత్రికను తీసుకొని వచ్చిందండి. ఆ పెళ్లి పత్రిక అంతా కూడా ఏముందనంటే, అన్నీ కూడా పసుపు రాస్తారు కదండి. అన్యులు, లోకస్తులు పసుపు రాస్తారు కదా, అలాగా పసుపు రాసి తీసుకొని వచ్చిందండి. మేము అడిగాం, అమ్మా మీరు క్రైస్తవులేనా, మీరు దేవుని బిడ్డలేనా అని అంటే, మేము క్రైస్తవులమే అమ్మా అని చెప్తా ఉంది. మరి క్రైస్తవులు అయితే ఈ పెళ్లి పత్రిక మీద, ఈ శుభలేఖ మీద ఏం రాసి ఉంది? పరిశుద్ధ వివాహం అని రాసి ఉంది. పరిశుద్ధ వివాహం రాసి ఉన్నటువంటి పెళ్లి పత్రిక పైన ఏమున్నాయి అని అంటే, పసుపు రాసి ఉంది. పసుపు ఎవరు రాసుకుంటారండి? అన్యులు రాసుకుంటారు కదా. చూడండి, క్రైస్తవులు కూడా అన్య ఆచారాలు పద్ధతులు పాటిస్తూనే ఉన్నారు. ఇంకా పూర్తిగా దేవుని వైపు తిరగట్లేదండి. లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఇంకా లోకాన్ని పట్టుకొని వేలాడుతున్న వారు చాలామంది ఉన్నారు. పేరుకు మాత్రం క్రైస్తవులే. మరి భక్తి చేస్తున్నామంటున్నారు, మందిరానికి వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఎలా చేస్తున్నారండి? లోకాన్ని ప్రేమిస్తూ చేస్తున్నారు. పరివర్తన చెందకుండా, మార్పు చెందకుండా సగం సగం భక్తి చేస్తున్న వారు ఉన్నారండి. ఒక ఇంటికి వెళ్ళాం గృహప్రవేశానికి. అయితే పెద్ద ఒక గుమ్మడికాయ వేలాడుతూ ఉంది. గడపకు అన్ని ముగ్గులు కలర్ ముగ్గులు వేసి పెట్టారు. చాలా బాధ అనిపించింది. మీరు క్రైస్తవులేనా అసలు అంటే? వేరే సేవకునితో వెళ్ళామండి, మా విశ్వాసులు కాదు, సేవకుడు పిలిస్తే మేము వెళ్ళాము. చాలా చాలా బాధ అనిపించిందండి అలా అవన్నీ చూస్తున్నప్పుడు. లోకస్తులకు మనకు ఏం తేడా ఉందండి? ఉందా? కొంతమంది కుటుంబాలు దర్శిస్తుంటే చాలా బాధ అనిపిస్తూ ఉందండి. లోకస్తులాగానే ఉన్నారు, ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోక ఆశలను వదిలిపెట్టట్లేదు. వారిలో ఏముండదు అని అంటే, తండ్రి ప్రేమ ఉండదు. లోకంలో ఏముంది అసలు? ఎందుకు మనం లోకాన్ని ప్రేమించకూడదు అంటే, కింద వచనంలో ఉంది చూడండి, 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబములు. ఏమున్నాయండి లోకంలో? శరీరాశలు, శరీరానికి ఆశలు. ఈ శరీరానికి ఆశలు ఏవి తీర్చుకోవాలి ఇవే ఉన్నాయి. అలాగే నేత్రాశలు ఉన్నాయి, కంటి కనబడిదల్లా కావాలి, ఇవన్నీ ఉన్నాయి. జీవబడంబాలు ఉన్నాయి. అందుకని వీటిని ప్రేమించకండి. ఇవి తండ్రి నుండి పుట్టినవి కాదు. ఇవి ఎవరి ద్వారా పుట్టినవి, ఎవరి ద్వారా కలిగినవి అంటే, దుష్టుని చేత కలిగినవి, తండ్రి చేత కలిగినవి కావు. కాబట్టి లోకాన్ని ప్రేమించకండి. లోకాన్ని ప్రేమించినటువంటి వారిలో తండ్రి ప్రేమ వారిలో ఉండదు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అయితే లోకాన్ని ప్రేమిస్తే ఏమవుతుంది అని అంటే, దేవుడు చెప్పినటువంటి, స్వయంగా యేసే చెప్పినటువంటి మాట మనం ప్రకటన గ్రంథంలో చదువుదామండి. ప్రకటన గ్రంథంలో ఓ సంఘం ఉందండి. ఆ సంఘం పేరు ఎఫెసీ సంఘం. ఏ సంఘం అండి? ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘము చాలా భక్తిగా ఉండేది. చూడండి, నేను చదువుతున్నాను 2వ అధ్యాయము 2 చదువుతున్నా చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చూడండి, వారి యొక్క సహనములో వారి క్రియలు అన్నీ కూడా దేవునికి తెలుసు. ఎందుకంటే వారు చక్కగా భక్తి చేసినటువంటి సంఘము. నీవు దుష్టులను సహింపలేదనియో, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొను వారిని పరీక్షించి
వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. చూడండి ఎంత మంచి సంఘం అండి ఎఫెసు సంఘం. అబద్ధ బోధకులను కనిపెట్టారంట. ఏది అబద్ధ బోధనో, ఏది నిజమైన బోధనో, ఎవరు ఎవరు నిజమైన సేవకులు, ఎవరు అర్హులు, ఎవరు యోగ్యులైన వారు, ఎవరు అపోస్తులైన సేవకులని కనిపెట్టారంట. ఎవరు కనిపెట్టారంట? సంఘం. ఏ సంఘం? ఎఫెసు సంఘము కనిపెట్టింది. సరే, బాగానే ఉంది. ఇంకేం చేశారు వీళ్ళు? వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అలలేరంట. దేవుని నామాను కొరకు బాధలు భరించారంట, శ్రమలు పడ్డారంట. ఎవరండి? ఎఫెసు సంఘము. తర్వాత ఏమైంది? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిపెడితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. ఎఫెసు సంఘస్థులారా, అన్నీ బాగానే చేశారు, కానీ ఒక తప్పుని మేము మోపుతున్నాను. ఏం తప్పు అయ్యా? మేమేం తప్పు చేశామని సంఘస్థులు అడిగితే ఏం తప్పు చేశారో తెలుసా అండి? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. మొదట ప్రేమ ఎంత చక్కగా ప్రేమించారండి దేవుణ్ణి. ఎంత అరగంట ముందే మందిరానికి వచ్చి మోకరించి సంఘంలో అనేకులు చేర్చబడాలయ్యా, నశించిపోతున్న ఆత్మల కొరకు భారంగా ప్రార్థన చేసినటువంటి సంఘము, సేవకుని సహకరించినటువంటి సంఘము, అబద్ధ బోధకులు ఎవరో గుర్తుపట్టిన సంఘము, బాధలు భరించిన సంఘము ఇప్పుడు ఏమైంది? ఆ మొదటి ప్రేమ చల్లారిపోయిందట. లోకాన్ని ప్రేమిస్తున్నారంట, లోకాన్ని వెంబడిస్తున్నారంట, లోకాన్ని అనుసరిస్తున్నారంట. అందుకని తప్పు ఒకటి మోపుతున్నాను. ఆ మొదటి ప్రేమను మీరు కోల్పోయారు. నీవు ఏ స్థితుల నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందు. ఏ స్థితుల నుండి వచ్చావో ఎఫెసు సంఘస్థులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆ రోజు ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నాడు, ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మారు మనసు పొందండి. లోకాన్ని ప్రేమిస్తూ లోకాశలు అనుసరిస్తూ ఉన్నారా? ఇదిగో మారు మనసు పొందండి. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఇక్కడే ఉంది చూడండి. ఆ మొదటి క్రియలను మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే. నువ్వు మారు మనసు పొందితే నీ క్రియలు సరిదిద్దుకుంటే సరే. లేకపోతే ఏమవుతుందంటే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. దీపస్తంభము తీసేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? దీపం ఆర్పేస్తాం, ఎలా ఉంటుంది? కరెంటు పోయింది, దీపం వెలిగించుకున్నాం, భోజనం చేస్తున్నాం, దీపం ఆరిపోయింది. భోజనం చేయగలవా? కనబడుతుందా? తినగలవా? అంత చీకటే. దీపస్తంభం లేకపోతే చీకటిగా ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఒక మాటలో చెప్పాలంటే నరకములో వేసేస్తాను అంటున్నాడు దేవుడు. లోకాశ నుండి బయటికి రావాలి. మొదటి ప్రేమ కోల్పోయావు, మారు మనసు పొందు. ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకో. లేకపోతే దీపస్తంభము తొలగిస్తాను, నరకంలో పడేస్తాను అంటున్నాడండి. ప్రేమనే దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా? లోకమును ప్రేమించకండి, లోకాశలను ప్రేమించకండి. లోకను ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఉండదని స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని ప్రేమిద్దామండి, దేవుని కొరకు జీవిద్దాం, ఆయన కొరకు పనిచేద్దాం, ఆయన సేవ కొరకు సహకరిద్దాం. ప్రేమనే దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియులారా, మిమ్మల్ని అందరినీ నా యేసయ్య దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న ప్రార్థన. స్తోత్రము ప్రభువా, సకల ఆశీర్వాదములకు కానబోతుడా, పరిశుద్ధుడా, వాక్యమైన దేవా, నీ అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రభువా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ డైలీ బెడ్ కార్యక్రమంలో తండ్రి, ఇదిగో నాతో, మాతో, మా అందరితో ప్రభువా మీరు మాట్లాడి మరొకసారి నీ వాక్యం చేత మమ్మల్ని హెచ్చరించి సరిచేసిన విధానం బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, లోకమును ప్రేమిస్తే వారిలో తండ్రి ప్రేమ ఉండదు అని మీరు తెలియచేశారయ్యా. ఎఫెసు సంఘం అయ్యా ఒకప్పుడు చక్కగా నిన్ను ప్రేమించిన సంఘమే, అబద్ధిక బోధలను గుర్తుపట్టిన సంఘమే. కానీ అయ్యా వారిలో ఆ మొదటి ప్రేమ చల్లారిపోయినట్టుగా ఆయన సెలవిచ్చారు ప్రభువా. అయ్యా ఒకవేళ మీరు అలాగే ఉంటే, మారు మనసు పొందక ఉంటే దీపస్తంభాన్ని తీసివేస్తానని మీరు సెలవిచ్చారు అయ్యా ప్రభువా. దీపస్తంభము తొలగించుకుంటే అయ్యా అంత అంధకారమే, చీకటే. ఆ చీకట్లో మేము ఉండకూడదంటే మేము మారు మనసు పొందాలి. మేము నాయన తండ్రి లోకాన్ని ప్రేమించకుండా నిన్ను మాత్రమే ప్రేమిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా ఈ లోకంలో మేము జీవించినట్లుగా సహాయం చేయండి. నీ నీతిని వెతికే బిడ్డలుగా ప్రభువా, నిన్ను మాత్రమే సంతోషపెట్టే బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించినట్లుగా సహాయం చేయండి అయ్యా.
అట్టి కృప మాకు అనుగ్రహించండి. ఈ ఉదయకాల సమయం లేదుగా నాయన, నీ మాటలు వింటున్నటువంటి ప్రియులందరినీ పేరు పైన జ్ఞాపకం చేసుకో తండ్రి. ప్రతి కుటుంబాలని దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప చేత వారందరినీ నింపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమంతా యేసయ్య విశేషమైన కృపా కాపుదల మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్. ఈరోజు మీరు తలబెడుతున్న ప్రతి కార్యాలు యేసయ్య సఫలపరిచి మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్.